కావాలంటే ఏదో ఒక్క పాట బాగుంది, ఆ పిల్ల వచ్చి డ్యాన్స్ చేసి బటర్ఫ్లై అని ఎగిరేసిపోయింది తప్ప ఏం లేదు సినిమా. ఏందో ఆ పిల్లని పెట్టి ఇంత స్టోరీ తీయడం ఎందుకో ఏందో ఇదంతా. అసలు డబ్బులు ఉన్నోడు ఏంది, ఒక చిన్నపిల్లని పెళ్లి చేసుకోవడం ఏంది, సరే ఓకే స్టోరీ వాళ్ళ ఇష్టం, కానీ సినిమా కూడా ఏముంది భయ, అంత బోరింగే కదా చెప్పండి. అంతా ఆఖరికి నా శత్రువులు కూడా నా కాడకు వచ్చి ఒరే బాగాలేదు అన్నారు ఈ సినిమా. ఎందుకు సినిమా బాగాలేదా బ్రో? ఏముంది భయ సినిమా ఏం బాగుంది చూసా, టికెట్ అని చూపించేది ఎప్పుడో పోయింది అక్కడే, ఇంకేం చింపేశారు అంటే కావాలని సినిమా నెగిటివ్ చేస్తున్నావా? అరే అవులే, బాగుంటే బాగాలేదు, ఎంత బాగుంటే బాగాలేదు చెప్పం. ఎవరు చెప్తారండి బాగాలేదని? నేను పుట్టిందే సూర్య గారి సినిమా థియేటర్లో, గజనీ సినిమా థియేటర్లో పుట్టా నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో. నేను పుట్టుకతోనే సూర్య గారి ఫ్యాన్ని. అలాంటిది నేను దేవుడైన నాకు సూర్య గారు నాకు దేవుడు. నాలాంటి పేద పిల్లల్ని చదివించి డాక్టర్లని, ఇంజనీర్లని, కలెక్టర్లు చేసినోడు దేవుడైన. ఇంతవరకు ఏ సినిమా చేయలేట, ఖర్చు ఎక్కువ, డబ్బులు ఎక్కువనే. అలాంటిది మా సూర్య గారు, హీరో గారు దేవుడైన మాలాంటి పేద పిల్లలకి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, కలెక్టర్లుగా, లాయర్లుగా తయారు చేసినోడైనా. అయితే సినిమా బాగాలేదా? బాబు గజనీ సినిమా కన్నా జేపీ సినిమా బాగుంది అంటున్నారు, ఒక్కడు అంటున్నావు ఈ మాట. అది కదా నేను మా సూర్య గారిని ఏమన్నా, మా దేవుడైనా సూర్య గారు డైరెక్టర్ గారిని అంటున్నా. డైరెక్టర్ గారు గజనీ 2 సినిమా తీయండి, జైభీం 2 సినిమా తీయండి, ఆకాశం ఎదురు 2 తీయండి. ఇదేంతండి ఈ సినిమా? ఏందండి ఇది? 50 ఏళ్ళోడికి అంది 20 ఏళ్ళ అమ్మాయిని ప్రేమించడం స్టోరీ ఏంది, ట్రాక్ ఏందండి? సినిమా బాగుందా లేదా? బాగాలేదు అంటున్నాడు. కానీ మనకి గజనీ సినిమాలోన దాంట్లో ఎలాగా డ్రెస్ చేసుకుని ఆ షూటింగ్ బూట్ వేసుకుని బిజినెస్ చేస్తారు, దీంట్లో కూడా బిజినెస్ చేస్తూ ఉన్నాడు. కానీ ఒకరు నచ్చుతుంది, ఒకరు నచ్చదు. కానీ ఏంటంటే సినిమా మాత్రం కొంచెం మామూలుగా ఉంది. తర్వాత ఏంటంటే ఒక బిజినెస్ గురింటే తర్వాత ఏంటంటే, కానీ లవ్ అనేది, కానీ మన సూర్య ఆయనకి పెళ్లి అవ్వలేదు, ఆ తల్లి చనిపోద్ది. ఇది కూడా డిస్టర్బెన్స్ అయిపోయాను నేను సినిమా. అయితే చనిపో అయితే కానీ సూర్య లుక్ మాత్రం బాగుంది. అయితే కానీ సినిమా మాత్రం గజనీ అవన్నీ చూసినట్టు బిజినెస్ లో చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ లవ్ ఉంది. ఏంటండి లవ్ అంటే? ఆయనకి 50 సంవత్సరాలు, ఇంక 20 సంవత్సరాలు. ఆ పెళ్లి చేసుకుంటా వెనక పడుతుంటుంది. కానీ అది కూడా ఒక ఇదిలాగా ఉందనమాట. అమ్మ సెంటిమెంట్, అమ్మ తల్లి, మన బిడ్డ సెంటిమెంట్ మాత్రం బాగుంది. అది కొంచెం పర్వాలేదు. అది తల్లి సెంటిమెంట్ కాబట్టి మనం ఎడదీయకూడదు. అమ్మ ప్రేమ, కొడుకు ప్రేమ, కూతురు ప్రేమ అయినా కదా గొప్పదే. అదే ప్రేమ మాత్రం గొప్పదే. కానీ బిజినెస్ గురించి ఏంటంటే ఆ సినిమా ఈ సినిమా బిజినెస్ లాగా ఒకలా చేశాడు. కానీ ఓకే బ్రో, అయితే నో డౌట్ సూపర్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. తెలుగు సినిమాను, తమిళ సినిమాను, ఇండియన్ సినిమా అండి. ఇక ఏం చెప్తారు, సూర్య గారు తెలుగు సినిమా, తమిళ సినిమా డబ్బింగ్ వైజ్ అడుగుతున్నాను. మంచి సినిమా, అవన్నీ కాదంటే మంచి సినిమా. ఇక తెలుగు తమిళ్ నాకు తెలీదు, వచ్చి చూస్తున్నాం కదండి. సో డెఫినెట్లీ మంచి సినిమా. అరే చాలా అంటే ఈ రోల్కి చాలా మంచిగా సెట్ అయ్యారు, బాగా క్యారీ చేశారు ఓవరాల్గా. ఆరా కానీ, అండ్ వన్ మోర్ హైలైట్ ఆఫ్ ద మూవీ, ఆ ఇల్లు నెక్స్ట్ లెవెల్. ఇల్లు మదర్ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్ పడింది. అదే అంటున్నా, అది సినిమాలో చూస్తే మాత్రం పక్కా ఏడుస్తారు, ఆ లెవెల్లో తీశారు. చాలా బాగుంది. ఆ మదర్ సెంటిమెంట్ బెస్ట్ హైలైట్ అంటే అదే చెప్తాను నేను. మదర్ సెంటిమెంట్ అనేది, అంటే మదర్ అండ్ సన్ కున్న రిలేషన్ బెస్ట్. అసలు చాలా మంచిగా తీశారు. అవునండి, మంచిగా ఉంది. కొత్తగా అంటే ఓవరాల్ అంటే బాగానే ఉందండి. కొత్తగా అంటూ ఏం లేదు, బట్ ఓవరాల్గా మూవీ అయితే మంచి ఎక్స్పీరియన్స్. సో ఎస్, అది యాక్చువల్గా చాలా స్వీట్గా చూపించారు ఆ ఏజ్ గ్యాప్ని. అండ్ ఆ ఏజ్ గ్యాప్కి తగ్గట్టు వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చేశారు. సో అండ్ లాస్ట్కి మళ్ళీ దాన్ని ఏం చిల్లర్ చేయలే, మంచిగా చేశారు. సో నా విశ్వనాథన్ సన్స్, నేనైతే ఒక్క మాట చెప్తా, మంచి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఉన్న మూవీ. సరదాగా వీకెండ్ ఇంట్లో వాళ్ళతో వెళ్ళి హాయిగా ఒక సినిమా చూద్దాం, థియేటర్కి వెళ్ళి చాలా రోజులైంది అనుకుంటే మాత్రం వెళ్ళండి. సినిమా డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని. హాయిగా ఎంటర్టైన్ అవుతారు, ఇంటికి వస్తారు సరదాగా నవ్వుకొని. వెంకీ అట్లూరి గారు ప్రామిస్ చేసినట్టు ఎంటర్టైన్ చేశారు, మేము ఎంటర్టైన్ అయ్యాం కూడా. సూర్య గారిని ఇలా చూసి చాలా రోజులైంది. అంటే ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అన్నా కదా, ఒక కామెడీ మ్యాన్, ఒక ఎమోషనల్ మ్యాన్, ఆ తర్వాత ఒక యాక్షన్ ఓరియంటెడ్, దాని తర్వాత ఒక ఫ్యామిలీ మ్యాన్, అన్ని యాంగిల్స్లో కవర్ చేశారు సూర్య గారిని. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు. గజనీ సినిమా తర్వాత సూర్య గారితో ఇలా కనెక్ట్ అవుతాం మనం ఈ సినిమా చూశాక. సో ఈ రక్తపాతాలు
ఒక ఫ్యామిలీ కంప్లీట్ ఎమోషన్. ఈ సినిమాలో ముఖ్యంగా ఏముందంటే రిలేషన్షిప్ కోసం ఉంది. రిలేషన్షిప్ నిలబడాలంటే జెంజీ గర్ల్స్ మీకే చెప్తున్నా నేను, ఒక అమ్మాయి చివరి వరకు ఉంటేనే రిలేషన్షిప్ నిలబడుతుంది. అదే చెప్పాడు ఈ సినిమాలో. 2, మనిషికి అహంకారం ఉండదు. ఏ స్థాయికి వెళ్ళినా మనిషికి అహంకారం పనికిరాదు. మీరు అహంకారంతో ఉండండి. ఇంకోటి జెన్జీ జనరేషన్ కూడా చెప్తున్నా, మనుషులు ప్రేమించండి, వస్తువులు వాడుకోండి. మీరు రివర్స్ చేస్తున్నారు. ఐఫోన్ మీద ఉన్న మోజు మిమ్మల్ని ప్రేమించిన అబ్బాయి మీద లేదు. సో మీరు ఈ సినిమా కోసం వచ్చేస్తే ఈ సినిమా చాలా బాగుంది. సూర్య కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి మొత్తం అందరూ ఈ సినిమా చూడొచ్చు. క్యారెక్టర్లా ఉంటుందని చెప్పాడు ప్రొడ్యూసర్. ఓకే, అక్కడక్కడ టచ్ అవుతుంది. ఆయన చెప్పేశారు కదా మన వంశీ గారే, మన వంశీ గారు చెప్పేశారు కదా. సరే, ఆయన ఆ మధ్యలో ఇదే సంవత్సరం ఇదే డేట్ ఇదే రోజున వార్ 2 సినిమా వచ్చి కాడర్ లేపాడన్న. ఇదే రోజు కూలీ వార్ 2 వచ్చింది, అదే రోజున వచ్చింది. ఇదే రోజున మళ్ళీ అదే కాడర్ పడుకోబెట్టిన కాడర్ మళ్ళీ లేపు చూపించాడన్న మన ఈ సినిమా మన వెంకీ అట్లూరి గారు. నిజంగా మన వంశీ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ మాత్రం నిజంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్, మంచి కాసులు కూడా తెప్పిస్తాను ఈ సినిమా మాత్రం. హైలైట్స్ అని చెప్పాలంటే మన సూర్య గారి యాక్టింగ్ బాగుందన్న. ఈ సూర్య పక్క హీరోయిన్ కూడా బాగుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లల క్యారెక్టర్ చేసిన అబ్బాయి మాత్రం చాలా బాగా నటించాడు సూర్య కొడుకు కింద. సినిమా మాత్రం మన వెంకీ గారు అట్లూరి ఏ సినిమా తీసినా చిన్నపిల్లలను కంపల్సరీ మగపిల్లలను పెట్టే సినిమా ఇట్టు కొడుతున్నాడన్న. సార్ ఇట్టు కొట్టిండు, మళ్ళీ లక్కీ బస్ ఇట్టు కొట్టింది, ఈ సినిమా కూడా ఇట్టు కొట్టిందన్న. 3 సినిమా బ్యాక్ బస్టర్ మూవీ అన్న. ఫ్యామిలీకి నచ్చుతుందా, జెన్జీకి ఎక్కువ నచ్చుతుందా? ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది ఈ సినిమా. మాస్ వాళ్ళకి మాత్రం ఈ సినిమా నప్పదన్న, ఎందుకంటే వాళ్ళకి ఫైట్లు కావాలి ఏం కావాలని ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం పిచ్చెక్కించారన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీ లేడీస్ వచ్చి చూడాలి సినిమా. ఇది చిన్నపిల్లలతో రావాలి సినిమా చూడడానికి. జెన్జీకి ఎలా అనిపిస్తుంది సినిమా? అన్న నేను ఎదే అంటున్నాను కదా, ఎలాగ అనిపిస్తుంది కదా, వచ్చి చూడాలి, చూసిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. ఎలాగ అనిపిస్తుంది మనం చెప్పకూడదు నచ్చుతుందో లేదని. నాకైతే చెప్తాను కదన్నా, నాకు ఒక అత్తరిని దారి సినిమా గుర్చేసిందన్న. తెలుసు కదా అత్తరిని దారి ఎలాగుంటుంది మీకు సినిమా. మళ్ళీ నువ్వే కావాలి సినిమా గుర్చేసిందా ఎలాగుంటుంది తెలుసు కదా మీకు. మళ్ళీ నువ్వు నాకు నచ్చే సినిమా గుర్చేసింది అంటే ఆ సినిమా స్థాయిలో ఈ సినిమా ఉంది. అంత క్లాస్, మొత్తం క్లాస్గా వెళ్ళిపోతుంటుంది ఆ సినిమా. ఒక లవ్ ఏంటి, హీరోయిన్కి హీరో మధ్యలో ఒక లవ్. ఆ లవ్ ఏంటంటే బాబు ఎలా పడతాడు, ఆ బాబు వాళ్ళ అమ్మ చనిపోతుంది, వాళ్ళ అమ్మ ఎలా చూసుకుంటుంది. ఈ సినిమా కథనా చాలా బాగా తీసి చూపించారు వెంకీ అట్లూరి గారు. ఆల్ ది బెస్ట్ ఎన్జీ గారు. ఇలాంటి సినిమాలు తీయండి. చాలా మంది తీయాలి, మిక్స్ సినిమాలు తీసి ఇట్టుకొడుతున్నారు. మీరు మాత్రం ఎక్కడో తీసుకొచ్చిన కథలు తిట్టుకొడుతున్నారు. చాలా బాగుంది. ఇలాంటి సినిమా కథలతో రండి.